అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 3. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫంక్షన్ నుండి స్నేహ బయలుదేరబోతుండగా అక్కడికి వచ్చిన రంగనాథ్ ఆమెకు విశ్వ అనే వ్యక్తిని పరిచయం చేసి అతనితో మాట్లాడమని చెప్పాడు. ఆ ఫంక్షన్కు అక్షయ్ కూడా అప్పుడే వచ్చాడు. ఫంక్షన్ హాల్లో తండ్రి ప్రవర్తనను గమనించిన స్నేహ తనను అర్జెంటుగా అబ్రాడ్ నుంచి పిలిపించడానికి కారణం అదే అని, ఎవరితో ఒకరితో తన పెళ్లి చేసి పరువు నిలుపుకోవాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకుంది. పర్ణిక కూడా జరుగుతున్న దాన్ని దూరం నుండే చూసి, వైభవ్, మనం కూడా అక్కడికి వెళ్దాం పదా, అక్కడ ఏదో సీన్ క్రియేట్ అవ్వబోతోంది అంటూ వైభవ్ చేతిని పట్టుకొని అక్కడకు తీసుకొచ్చింది. అప్పుడు స్నేహ తండ్రి వైపు చూసి విశ్వతో, సారీ మిస్టర్ విశ్వ గారు, మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ఈ ఫంక్షన్కి గెస్టును మాత్రమే. వీళ్ళు చెప్పిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. పర్ణిక వెంటనే ఆమెను పట్టుకొని, నాన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు, అర్థం చేసుకో. విశ్వగారు విశ్వ ఇండస్ట్రీస్కి బాస్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. ఇతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ తన చేతిపై ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకొని, అవునా, సరే అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని అంది. ఆ మాట వినగానే ఒక క్షణం ఆశ్చర్యపోయిన పర్ణిక వెంటనే తేరుకొని కళ్ళ నిండా నీళ్ళతో, అక్క, నువ్వేమంటున్నావు? నాకు ఇప్పుడే వైభవ్తో ఎంగేజ్మెంట్ అయింది. నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అంది. పర్ణిక కళ్ళల్లో నీళ్లు చూసిన రంగనాథ్ కోపంగా, ఏయ్ స్నేహ, నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అరిచాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి కూడా ఆ మాట విని, అమ్మ స్నేహ, నీ చెల్లెలి గురించి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ణిక ఎప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. అందరికన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కానీ నువ్వేమో ఇలా అంటూ కొంగును నోటికి అడ్డం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్న నాటకాన్ని చూసి స్నేహ విరక్తిగా నవ్వి ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా విశ్వ వైపు చూసి, చూడండి మిస్టర్ విశ్వ, మీకు అసలు విషయం తెలియదు. నేను ఇంటికి పెద్ద కూతుర్నే అయినా వీళ్ళు నన్ను 5 సంవత్సరాల క్రితమే ఇంటి నుండి వెళ్ళేశారు. ఈ ఇంట్లో పని మనిషికి ఉండే స్థానం కూడా ఇప్పుడు నాకు లేదు. కాబట్టి మీరు నాకన్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సంగతి ఈ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు అని చెబుతూ యువన్ని ఎత్తుకుంది. ఆమె మాటలు విన్న విశ్వ సీరియస్గా రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఒక కొడుకున్నాడనే విషయం నాకు చెప్పనే లేదు అని అన్నాడు. ఆ మాటకు రంగనాథ్ నీళ్లు నములుతూ, అదంతా అబద్ధం, నేను చెప్పేది ఒకసారి వినండి విశ్వగారు అంటూ అతనికి సర్ది చెప్పబోయాడు. రంగనాథ్ ఇబ్బంది పడడం చూసిన పర్ణిక స్నేహను నలుగురిలో అవమానించడానికి ఇదే మంచి టైం అని అనుకొని వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, అక్క, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అని అంది. ఆ మాటకు స్నేహ ఆమెను విచిత్రంగా చూసి, నేను నీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నానా అని అంది. అవును, నీ మనసులో ఇంకా వైభవ్పై ఇష్టం ఉంది. అందుకే నువ్వు పెళ్లి ఒప్పుకోవడం లేదు. ఇలా అందరిలో గొడవ చేసి నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు వైభవ్పై ఇంకా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే అతన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావని క్లియర్గా అర్థమవుతోంది అంది పర్ణిక. వెంటనే వైభవ్ మధ్యలో మాట్లాడుతూ, ఇలాంటి దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వడానికి నేనే మూర్ఖుణ్ణి కాదు అంటూ స్నేహను అసహ్యంగా చూశాడు. వాళ్ళ మాటలు వింటున్న స్నేహ గుండెల్లో బాధగా అనిపించింది. అవమాన భారంలో తల తిప్పి చుట్టూ చూసింది. అందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడే నుంచొని ఆమె వైపే అనుమానంగా చూస్తున్నారు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. కానీ స్నేహ ఆ బాధను దిగమింగుతూ వెంటనే ముఖంలోకి కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకొని, మీరు చెప్పే ఈ కథల్ని వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అవునా, అలాంటప్పుడు నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు నీ మొండితనంతో ఇంట్లో అందరినీ ఎంత బాధ పెడుతున్నావో తెలుసా అంది పర్ణిక. ఇంతలో, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది. బేస్ వాయిస్తో వినిపించిన ఆ గొంతుకి ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగారు. అందరికన్నా ముందుగా అక్కడున్న అక్షయ్ను గుర్తుపట్టిన స్నేహ
షాక్తో నోరు తెరిచింది. ఆ టైంలో అతను అక్కడ ఎందుకున్నాడో అర్థం కాలేదు. 10 నిమిషాల నుండి జరుగుతున్న డ్రామాను చూస్తున్నాడు అక్షయ్. అక్కడ నుంచున్న స్నేహాను చూసి ముందుగా అతను కూడా ఆశ్చర్యపోయాడు. కానీ నిదానంగా అక్కడ సిచ్యువేషన్ను అర్థం చేసుకున్నాడు. అక్షయ్ను చూసిన విశ్వ హడావుడిగా అతని దగ్గరకు వెళ్ళి, అక్షయ్ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వినయంగా పలకరించాడు. అక్షయ్ అని పేరు వినగానే రంగనాథ్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని పేరు మాత్రమే అతనికి తెలుసు. అతన్ని ఎప్పుడు చూడకపోవడంతో అక్షయ్ను అతను గుర్తుపట్టలేదు. దాంతో వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ వెల్కమ్ అక్షయ్ గారు అంటూ హడావిడిగా ఇన్వైట్ చేశాడు. పర్ణిక అతన్ని చూసి ఆశ్చర్యపోతూ చిన్నగా వైభవ్ చేతిని పట్టుకొని లాగి, ఇతను నిన్న స్నేహను ఎయిర్పోర్ట్ నుండి తీసుకువెళ్ళిన వ్యక్తి కదా, అంటే అతను నిజంగానే స్నేహ భర్త అని అడిగింది. మీ అక్కకి అంత సీన్ లేదు. అతన్ని కూడా ఏదో ఒకటి చెప్పి మోసం చేసి ట్రాప్ చేసి ఉంటుంది. అందుకే ఆమె వెనక తిరుగుతున్నాడు అని అక్కాసుగా అన్నాడు వైభవ్. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ దగ్గరకు వచ్చి, నేను వచ్చే వరకు వెయిట్ చేసి ఉంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ తన పెదాలను కొద్దిగా బిగించి చిన్నగా నవ్వింది. కానీ అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె చేతిలో ఉన్న యువన్ను దగ్గరికి తీసుకున్నాడు. తనను ఎత్తుకున్న అక్షయ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు యువన్. ఇప్పటి వరకు అక్కడ అందరూ తన తల్లిని కోపడుతున్నారని అప్పటికీ అతనికి అర్థమైపోయింది. కానీ పూర్తిగా అర్థం చేసుకునే వయసు ఇంకా లేకపోవడంతో జరుగుతున్న దానిని మౌనంగా చూశాడు. కానీ ఇప్పుడు అక్షయ్ చేతుల్లో కంఫర్ట్, ముఖంలో నవ్వు చూసి అతనికి సెక్యూర్గా అనిపించడంతో అతన్ని చూసి నవ్వాడు యువన్. రంగనాథ్ తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. మరోవైపు విశ్వ అది చూసి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి అక్షయ్ గారు, రంగనాథ్ మాటలు విని నేను ఆమెతో మాట్లాడాను, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్షయ్ అక్కడున్న వాళ్ళందరినీ ఒకసారి సీరియస్గా చూశాడు. అతని చూపుల్లోని తీవ్రతకు అందరూ ఒక్క అడుగు వెనక్కి వేశారు. నాతో రా అంటూ అక్షయ్ స్నేహ చేయి పట్టుకొని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చాడు. అందరికీ దూరంగా బయటకు రాగానే స్నేహ అతని చేతిని విడిపించుకుంటూ, నువ్వు మళ్ళీ నాకెందుకు హెల్ప్ చేశావు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా యువన్ వైపు చూసి, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. ఐఎమ్ యువన్, వాట్ అబౌట్ యూ అని టక్కున అడిగాడు యువన్. యువన్ అతనితో మాటలు కలుపుతుండటంతో స్నేహ వెంటనే అతన్ని వారించబోయింది. కానీ అక్షయ్ ఆమెను పట్టించుకోకుండా, నా పేరు అక్షయ్ అని చెప్పాడు. దాంతో స్నేహ ఉక్రోషంగా ముఖం పెట్టి, మాకు నీ హెల్ప్ అవసరం లేదని ఒకసారి చెప్పాను కదా, మరెందుకు చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఒక క్షణం సూటిగా చూసి తర్వాత నిదానంగా మాట్లాడుతూ, నేను నీకు హెల్ప్ చేయాలని అనుకోలేదు, కానీ నువ్విచ్చిన 1000 రూపాయలకి నేను రుణం తీర్చుకోవాలి కదా, అందుకే చేశాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఆమె కోపంతో అతని కారులో విసిరిన 1000 రూపాయల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. వెంటనే ఆవేశంగా అతని చేతుల్లో ఉన్న యువన్ను లాక్కోబోయింది. కానీ అంతలోనే కళ్ళు తిరిగినట్లుగా అనిపించడంతో కణతలపై చేయి పెట్టుకుంటూ నెమ్మదిగా అతని భుజంపై వాలిపోయింది. అక్షయ్ వెంటనే డ్రైవర్ అని పిలిచాడు. కొంచెం దూరంలో పార్క్ చేసిన కార్ దగ్గర ఉన్న డ్రైవర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అక్షయ్ తన చేతుల్లోని యువన్ను అతనికిచ్చి స్నేహను బుగ్గపై తడుతూ హలో అంటూ లేపడానికి ట్రై చేశాడు. కానీ ఆమె అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే డ్రైవర్ను కార్ తీయమని చెప్పాడు. కిమ్స్ హాస్పిటల్. ఆమెకు ఎలా ఉంది? డాక్టర్ను ఆతృతగా అడిగాడు అక్షయ్. నథింగ్ టు వరీ, ఆమె బాగా ప్రెషర్లో ఉన్నట్లున్నారు. దానిని ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేశారు, అందుకే ఒక్కసారిగా స్పృహ తప్పారు. ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదు, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తారు అని చెప్పాడు డాక్టర్. ప్రెషర్లోనా? బహుశా ఫంక్షన్లో జరిగిన గొడవ వల్ల డిస్టర్బ్ అయి ఉంటుంది అనుకున్న అక్షయ్ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే డ్రైవర్ దగ్గరున్న యువన్ కిందకి దిగి అక్షయ్ దగ్గరకు వెళ్ళి అతని షర్ట్ పట్టుకొని లాగుతూ అంకుల్, మమ్మీకి ఏమైంది అని అడిగాడు. అక్షయ్ నవ్వుతూ యువన్ని ఎత్తుకొని ఏం కాలేదు యువన్, కాసేపట్లో మీ మమ్మీ మేల్కొంటుంది,
నువ్వు మీ మమ్మీ దగ్గరే ఉండొచ్చు అని చెప్పి డ్రైవర్ వైపు చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పాను, చేశారా అని అన్నాడు. చేశాను సార్ అని చెప్పాడు డ్రైవర్. ఓకే, నాకు మీటింగ్కి టైం అవుతోంది, నువ్వు ఇక్కడే ఉండి బాబుని వాళ్ళకి అప్పగించి ఆఫీస్కి వచ్చేయి, నేను కార్ తీసుకొని వెళ్తాను అని చెప్పాడు అక్షయ్. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. హాస్పిటల్ బెడ్పై మెల్లగా కళ్ళు తెరిచింది స్నేహ. ఒక క్షణం పాటు తానెక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మెల్లగా యువన్ అని పిలిచింది. తలంతా భారంగా ఉన్నట్లు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎదురుగా ఆమె తండ్రి రంగనాథ్ నుంచొని ఉన్నాడు. అతన్ని అక్కడ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది స్నేహ. అయినా అతనితో ఏం మాట్లాడకుండా రూమ్ బయటకు చూస్తూ యువన్ అని పిలిచింది. నీకు వేద గ్రూప్ సీఈఓ అక్షయ్కి ఏంటి సంబంధం అని అడిగాడు రంగనాథ్. కానీ స్నేహ అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా యువన్ ఎక్కడున్నావు, లోపలికి రా అని మళ్ళీ పిలిచింది. అలా అరవడం ఆపు, నీ కొడుకు ఇక్కడ లేడు సీరియస్గా చెప్పాడు రంగనాథ్. ఇక్కడ లేడంటే అని అనుమానంగా అడిగింది స్నేహ. పర్ణిక దగ్గరున్నాడు. ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు, నీకు అక్షయ్కి ఏంటి సంబంధం అని మళ్ళీ అడిగాడు రంగనాథ్. అప్పుడు స్నేహ అతన్ని సూటిగా చూస్తూ మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉంటే మీకెందుకు, ఇప్పుడు మీ దారి మీది, నా దారి నాది అని అంది. ఆమె మాటలకు రంగనాథ్కు కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి సరే అయితే నీ దారిలో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, నిన్నెవరు ఆపరు అని అన్నాడు. స్నేహ వెంటనే తన వంటిపై ఉన్న బెడ్షీట్ను పక్కకు నెట్టి బెడ్ దిగుతూ మంచిది, నేను ఇప్పుడే నా కొడుకును తీసుకొని ఇక్కడ నుండి వెళ్తున్నాను, ఇక నువ్వు మా గురించి బాధపడాల్సిన పని లేదు అని అంది. ఆ మాటకు రంగనాథ్ నవ్వి నీ కొడుకు యువన్లో నా వారసత్వం రక్తం కూడా ప్రవహిస్తుంది, కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు, నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అది విన్న స్నేహ అతన్ని షాక్తో చూసింది. తన కొడుకుని మొదటిసారి చూసినప్పుడు రంగనాథ్ ఎలా అసహించుకున్నాడో ఆమెకి ఇంకా బాగా గుర్తుంది. అలాంటిది ఇప్పుడు సడన్గా అలా అంటుంటే ఆమెకు నవ్వొచ్చింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి నా కొడుకుపై సడన్గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు రంగనాథ్ డైరెక్ట్గా పాయింట్కి వస్తూ చూడు, నీతో ఈ దాగుడు మూతలు అనవసరం, డైరెక్ట్గా చెప్తున్నా విను, నీ కొడుకు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు, నీకు అతను కావాలంటే నువ్వు నాకు ఒక పని చేయాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కంగారు పడుతూ అంటే నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేశావా, ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటూ హడావిడిగా తన దగ్గరకు వెళ్ళబోయింది. కానీ నీరసంగా అనిపించడంతో బెడ్ను పట్టుకొని అక్కడ ఆగిపోయి అతని వైపు చూసింది. అప్పుడు రంగనాథ్ చూడు, నువ్వు అనవసరంగా ఆవేశపడకు, నేను చెప్పేది పూర్తిగా విను. వేద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు త్వరలో చేయబోయే ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ కోసం మరో కంపెనీని వెతుకుతున్నారని తెలిసింది. దానికి పార్ట్నర్గా నా కంపెనీ ఉండాలని నా ఆలోచన. దానికి నువ్వు ఆ అక్షయ్ని ఒప్పించగలిగితే నీ కొడుకు నీ దగ్గరకు సేఫ్గా వస్తాడు అని సింపుల్గా చెప్పాడు. స్నేహ వెంటనే కంగారుగా లేదు, నువ్వు నా బిడ్డ విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు అని అరిచింది. కానీ రంగనాథ్ తమ మాటలు పట్టించుకోకుండా నీ కొడుకు నీకు తొందరగా కావాలనుకుంటే నువ్వు త్వరగా ఈ పని పూర్తి చేయి అని చెప్పి కూల్గా ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియనట్లు నిస్సహాయంగా మంచంపై కూలబడింది. అక్షయ్ను కేవలం 2 సార్లు మాత్రమే కలిసింది. అతను ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా స్నేహకు తెలియదు. కానీ ఆమె ఆలోచిస్తూ ఇప్పుడు నా కొడుకును దక్కించుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకొని వేద గ్రూప్ ఇండస్ట్రీస్ గురించి సెర్చ్ చేసింది. వెంటనే అందులో సీఈఓ అక్షయ్ ఫోటోతో పాటు అతని గురించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా కనిపించాయి. స్నేహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అడ్రస్ను చూసి నోట్ చేసుకొని హడావిడిగా అక్కడి నుండి లేచి క్యాబ్ పట్టుకొని అక్షయ్ కంపెనీకి బయలుదేరింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేహ హడావిడిగా లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయితో హలో, నేను మిస్టర్ అక్షయ్ను కలవాలి అని ఆయాసపడుతూ అడిగింది. రిసెప్షనిస్ట్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. లేదన్నట్లు తల ఊపింది స్నేహ. దాంతో రిసెప్షనిస్ట్ ఆమెను తేలిగ్గా చూసి సారీ, అపాయింట్మెంట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని చెప్పింది. లేదు, నేను అతన్ని ఎలాగైనా కలవాలి అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది స్నేహ.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.